హలో హాయ్ వెల్కమ్ టు ఆర్కేఎం ట్వెల్వ్ ఫర్ లైఫ్ సైన్సెస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీపీ సెట్ 2025 సంవత్సరం లైఫ్ సైన్సెస్, బాటనీ, జువాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంవత్సరం ఆన్లైన్ కోచింగ్ గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే ఏపీపీ సెట్ 2025 సెషన్లో ఎగ్జామ్ రాయాలనుకున్నారో వాళ్ళందరికీ ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే ఆర్కేఎం ట్వెల్వ్ ఫర్ లైఫ్ సైన్స్ అనేది గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క ఏపీపీ సెట్ సంవత్సరం కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిఎట్, పీజీ, టీఎస్సీ, పీజెట్ అన్ని కోచింగ్స్ మన దగ్గర నుంచి అవైలబుల్గా ఉన్నాయి. చాలా మంది సక్సెస్ అయ్యారు అండ్ వాళ్ళ సంబంధించిన సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చదివి కూడా మన దగ్గర నుంచి ర్యాంక్ కొట్టి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి ఏ విధంగా మన ఛానల్ యొక్క కోచింగ్ అనేది ఉంటుంది అనేసి మీకు తెలుస్తుంది. అండ్ మీరు ఎక్కడ వెతికినా సరే ఈ యొక్క పిఎస్సెట్కి కోచింగ్ అనేది దొరకదు. ఎందుకంటే ఈ యొక్క సబ్జెక్ట్ అనేది చాలా కొంచెం వాస్ట్గా ఉంటుంది అండ్ డిఫరెంట్ సబ్జెక్టు, డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ ఉండడం వల్ల చాలా మంది ఈ కోచింగ్స్ అనేది ఎవరు అండ్ చాలా తక్కువ మంది ఈ యొక్క హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు కాబట్టి సో కోచింగ్స్ కూడా మీకు ఎక్కడ అవైలబుల్గా ఉండవు అండ్ బుక్స్ కూడా ప్రాపర్గా ఐడియా ఉండదు కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ అనేది 100% మీకు యూజ్ అవుతుంది. అండ్ ప్రతి సంవత్సరం ఏపీపీ సెట్లో మన దగ్గర నుంచి 100 లోపు ర్యాంక్స్ మన దగ్గర నుంచి స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. స్టేట్ 4th ర్యాంక్, స్టేట్ 9th ర్యాంక్, 11th, 13th, 15 అలాగే 24 ఇట్లా 100 లోపు ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచి 10 మెంబర్స్, మినిమం 10 మెంబర్స్ అయితే క్వాలిఫై అవుతారు. సో 100 లోపు ర్యాంక్స్ అనేది రావడం జరిగింది. మన దగ్గర నుంచి క్వాలిఫైన్ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అండ్ వాళ్ళకి సంబంధించిన ర్యాంక్స్, ర్యాంక్ కార్డ్స్, వాళ్ళకి ఎక్కడ ఏ యూనివర్సిటీలో వచ్చింది ప్రతిదీ నేను పోస్ట్ చేశాను. కాబట్టి ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంకా ఎటువంటి డౌట్ రావు. ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సుమారు 3000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు మన దగ్గర నుంచి కోచింగ్ అండ్ గైడెన్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఈ యొక్క ఏపీపీ సెట్ సంబంధించిన స్పెషల్గా మన దగ్గర నుంచి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో రెగ్యులర్గా వాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు. సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వీళ్ళకి స్పెషల్ గైడెన్స్ అండ్ స్పెషల్ క్లాసెస్ అండ్ స్పెషల్గా ఉంటాయి. సో వీళ్ళ బ్యాచెస్ సపరేట్ అనమాట. సో టెలిగ్రామ్లో ఉండే స్టూడెంట్స్ జనరల్ స్టూడెంట్స్, అంటే కొంతమంది కోచింగ్ తీసుకోలేరు. సో కోచింగ్ తీసుకోలేకోకుండా ఎలాగో ప్రిపేర్ అయ్యి అండ్ యూనివర్సిటీ అంటే ర్యాంక్ వచ్చి అంటే అన్ని కోర్సెస్ నుంచి ర్యాంక్స్ వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ఆ యొక్క గ్రూప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్గా ఏపీపీ సెట్ నా దగ్గర ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో సో వాళ్ళకి మాత్రం స్పెషల్గా వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అక్కడే వాళ్ళ క్లాస్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళకి అక్కడ ఫుల్ కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ కోచింగ్స్ ఏంటి అండ్ ఈ కోచింగ్స్ ఎవరికి ఉపయోగపడతాయి అనేది కూడా చెప్పాలి కాబట్టి సో ఫస్ట్ క్లియర్గా చూడండి. ఫస్ట్ లైఫ్ సైన్సెస్ కోచింగ్ అన్నాను. లైఫ్ సైన్సెస్ కోచింగ్ అంటే ఎవరైతే ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఆక్వాకల్చర్, ఫిషరీస్, మెరైన్ బయాలజీ, ఫుడ్ అండ్ జెనెటిక్స్, అలాగే ప్లాంట్ బయోటెక్నాలజీ, సో ఇట్లా ఎవరైతే అప్లైడ్ కోర్సెస్లో ఎవరైతే ఎంఎస్సీ చేయాలనుకున్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా లైఫ్ సైన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలన్నమాట. సో అంటే వీళ్ళందరికీ ఏ గ్రూప్ అయినా సరే ఎంఎస్సీ చేయాలనుకుంటే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. సో దీంట్లో వచ్చిన ర్యాంక్ ప్రకారం మీకు యూనివర్సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం, ప్రియారిటీ ప్రకారం మీకు ఈ యొక్క యూనివర్సిటీలో జాయినింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో అంటే ఫస్ట్ కోచింగ్ ఏంటి, లైఫ్ సైన్సెస్. ఎవరు జాయిన్ అవ్వాలి? నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయాలనుకున్నాను, లేదా బయోటెక్నాలజీ చేయాలనుకున్నాను, బయోకెమిస్ట్రీ చేయాలనుకున్నారు, ఆక్వాకల్చర్ చేయాలనుకున్నారు. సో ఇట్లా అప్లైడ్ కోర్సెస్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరూ లైఫ్ సైన్స్ ఎగ్జామ్ రాయాలి. లైఫ్ సైన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తేనే యూనివర్సిటీ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లో కేవలం 30 సీట్లు మాత్రమే ఉంటాయి. దయచేసి గమనించుకోండి, కేవలం 30 సీట్లే ఉంటాయి. ఆ 30 సీట్లో మరలా రిజర్వేషన్స్ కూడా ఉంటాయి అనమాట. ఎస్సీ కిన్ని, ఎస్టీ కిన్ని, బీసీ కిన్ని అండ్ ఈడబ్ల్యూఎస్ కిన్ని. సో ఇలా ఇక కేటగిరీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు మంచి ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, స్టేట్ 200 బిలో ర్యాంక్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అండ్ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోర్స్ మాత్రమే జాయిన్ అవ్వగలరు. సో మిగతా ర్యాంక్స్ వచ్చినా కానీ వాళ్ళు నార్మల్గా ఏదో ఒక యూనివర్సిటీ సీట్ వస్తుంది కానీ అండ్ అంతగా మీరు అనుకున్న డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే మీరు రావన్నమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు మంచి ర్యాంక్ వస్తేనే మీరు మంచిగా ఈ యొక్క యూనివర్సిటీలో జాయిన్ అవ్వగలుగుతారు అండ్ మీకు నచ్చిన కోర్స్ అయితే జాయిన్ అవ్వడం ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో లైఫ్ సైన్స్ ఎగ్జామ్ వీళ్ళు రాస్తే ఈ విధంగా ఈ కోర్సెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రతి యూనివర్సిటీస్లో కేవలం లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అండ్ అన్ని యూనివర్సిటీలో అన్ని కోర్సెస్ ఉండవు. దయచేసి గమనించండి, అన్ని యూనివర్సిటీలో అన్ని కోర్సెస్ ఉండవు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీరు మంచి ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క యూనివర్సిటీస్లో సెలెక్ట్ అవుతారనమాట. ఓకే. అలాగే నెక్స్ట్ బాటనీ కోచింగ్ అన్నాను. బాటనీ కోచింగ్ అంటే ఎవరైతే ఎంఎస్సీ బాటనీ చేయాలనుకున్నారో సో వాళ్ళందరికీ బాటనీ కోచింగ్ ఉంటుంది. సో బాటనీ అన్ని యూనివర్సిటీస్లో వీళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఎంఎస్సీ బాటనీ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ జువాలజీ కోచింగ్ ఉంటుంది. సో జువాలజీ ఎవరైతే కంప్లీట్గా జువాలజీ చేయాలనుకున్నారో వాళ్ళు జువాలజీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. అండ్ లాస్ట్గా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించిన కోర్సెస్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ యొక్క కోర్స్ ఉంటుంది అనమాట. సో లైఫ్ సైన్సెస్లో ప్రధానంగా ఈ 3 ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి అనమాట.
సో మీకు సంబంధించిన డిగ్రీ ఏదైతే ఉందో డిగ్రీకి సంబంధించిన దాని ప్రకారం మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫై అయితే మీకు ఈ విధమైన ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఈ 4 కోర్సుకి మన దగ్గర కోచింగ్ ఉంది. ఈ 4 కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. సో ఏ కోర్స్ అయినా సరే ఎవరైనా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే ఖచ్చితంగా మన దగ్గర డెమోన్స్ట్రేషన్ చేసుకోవాలి. డెమోన్స్ట్రేషన్ చేసుకొని ఎవరైతే వాళ్ళకి 100% ఈ క్లాసెస్ నచ్చి ఉంటాయో వాళ్ళే కోచింగ్లో కంటిన్యూ అవుతారు అనమాట. సో వేరేలాగా అండ్ ఇంత కోర్స్ ఫీజు ఇంత కడితేనే ఇంత అనేసి మన దగ్గర ఉండదండి. సో స్టూడెంట్స్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను కూడా ఒక స్టూడెంట్ని నా దగ్గర తీసుకున్నా అంటే వాళ్ళు 100% క్వాలిఫై అవ్వాలి అండ్ వాళ్ళు మంచిగా సక్సెస్ అవ్వాలనేది నేను చూసుకుంటాను. కాబట్టి టైంపాస్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఛానల్ అనేది ఉపయోగపడదు. అండ్ ఎవరైతే డెడికేటెడ్గా ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఛానల్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కోచింగ్ ఏదైతే ఉందో ఈ కోచింగ్ అనేది ఏప్రిల్ 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క ఏపీపీఎస్సెట్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి ఇచ్చారు. జూన్ 9వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు అయితే ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జూన్ 9 నుంచి 13వ తారీఖు మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఇచ్చారు కాబట్టి వీటిలో ఎగ్జామ్ రాస్తారనమాట. ఈ కోచింగ్ అనేది ఏప్రిల్ 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఏప్రిల్ 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే ఎందుకు సార్ ఇంత ముందుగా మీకు అప్డేట్ ఇస్తున్నానంటే చాలా మంది లాస్ట్ 2 బ్యాచెస్లో నేను చూసాను. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామ్ అంటే నేను కోచింగ్ బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత సార్ నేను ఈ రోజే చూసాను సార్, ఈ వీడియో నేను మిస్ అయిపోయాను సార్, నాకు క్లాసెస్ పోయాయి, నేను కొన్ని టాపిక్స్ మిస్ అయ్యాను అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయినా సరే వాళ్ళ కోసం మళ్ళీ ఖాళీ టైం తీసుకొని వాళ్ళకి క్లాసెస్ అన్ని టీచ్ చేయడం జరిగింది అనమాట. అలా జరగకూడదు. ఈసారి స్టూడెంట్స్ అందరూ కరెక్ట్గా రావాలి అండ్ అన్ని టాపిక్స్ వినాలి, అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా తెలుసుకోవాలి. కాబట్టి సో ముందుగానే ఈ యొక్క డెమో అండ్ రిజిస్ట్రేషన్స్ అనేది నేను లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఈ యొక్క డెమో అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టోటల్ ఫీజు కంప్లీట్ కోర్స్ ఫీజు వచ్చేసి మీరు లైసెన్సెస్ చేరినా, లేకపోతే బాటనీ చేరినా, లేకపోతే జువాలజీ చేరినా, లేకపోతే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా సరే కంప్లీట్ కోర్స్ ఫీజు వచ్చేసి మీకు 6,500 అనేది ఉంటుంది అనమాట. ఈ 6,500లో ఫస్ట్ డెమో అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మీరు 1,500 రూపాయలు డెమో అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో డెమో అండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని 1 వీక్ పాటు క్లాసెస్ వినాలి. ప్రతి స్టూడెంట్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు పీజీసెట్ కోచింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, సో మీరు జాయిన్ అయ్యారనుకోండి. సో జాయిన్ అయితే మీరు 1,500 కట్టాలి. సో 1,500 ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే ఉందో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి 1,500 రూపీస్ పే చేసి మీరు అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తాము. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మిమ్మల్ని కోచింగ్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో కోచింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు నుంచి మీరు క్లాసెస్ వింటారు. క్లాసెస్ వినేటప్పుడు ఏప్రిల్ 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మీకు డెమో అండ్ రిజిస్ట్రేషన్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఈ 7 రోజులు మీరు క్లాసెస్ వింటారు. ఈ క్లాసెస్ విని మీకు క్లాసెస్ అన్నీ ఓకే, నచ్చాయి, నాకు బాగున్నాయి అనుకుంటేనే మీరు రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఒకసారి ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అంటే ఏ స్టూడెంట్ అయినా డెమో అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డెమో అండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు 1 వీక్ పాటు క్లాసెస్ విని నచ్చి ఓకే అనుకుంటేనే మీరు కోచింగ్ ఫీజు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చాలామంది 6,500 చాలా ఎక్కువ అనుకుంటారు. సో మీరు 6,500 అని చూసుకుంటే మీకు ఫస్ట్ యూనివర్సిటీలో మీకు ఫ్రీ సీట్ రాదు. ఒక్కొక్క యూనివర్సిటీలో సీట్ అనేది చూసుకుంటే మినిమం 30,000 ఉంది. ప్రతి కోర్స్కి 25,000 నుంచి 50, 60, 1 lakh వరకు కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి అనమాట. సో మీకు 1,30,000 అంటే పర్ ఇయర్ మీకు 30,000. సో 2 years అయితే యావరేజ్గా 60,000 అండ్ హాస్టల్ ఫీజ్ సపరేట్ అనమాట. అదే మీకు ర్యాంక్ వచ్చింది అనుకోండి, సో మీ ర్యాంక్ వస్తే మీరు అంత కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అనమాట. ఎవరైతే యూనివర్సిటీలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, మిగతా ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అందులో కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. కాబట్టి సో 100% మీరు ఫ్రీగా జాయిన్ అవ్వాలంటే ఈ యొక్క కోచింగ్ అనేది మ్యాండేటరీ. అండ్ మీరు డిగ్రీ 3 yearsలో మీరు ఒక్కొక్క సంవత్సరం 20,000, 15,000 యావరేజ్గా కట్టుకొని 3 years చదువుకున్నారు. మీకు ఎంత కాన్సెప్ట్ వచ్చింది, ఎంత సబ్జెక్ట్ వచ్చింది అని కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఒక సెల్ఫ్గా మీరు క్వశ్చన్ వేసుకోండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఈ యొక్క ఛానల్లో మీరు డిగ్రీ 3 years చదువుకున్న 3 years కోర్సుకు సంబంధించిన ఫుల్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ కోర్సులో మెన్షన్ చేశారు. కాబట్టి ఆ కోర్సు సంవత్సరం మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో 3 years సిలబస్ మేము 2 monthsలో కంప్లీట్ చేయాలి. అండ్ మీకు మంచి ర్యాంక్స్ తీసుకొని రావాలి. అండ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అండ్ మీకు మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో మీకు 6,500 రూపీస్ అనేది ఖచ్చితంగా మీకు 100కి 200% మీకు న్యాయం జరుగుతుంది. అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా సీట్ కావాలి, నేను ఖచ్చితంగా పలానా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే 100% చూసుకోండి. లేదు నాకు పర్లేదు, నేను ఏదో ఒక ఏబీసీలు పెట్టుకుంటానంటే పర్లేదు, పెట్టుకోండి. సో చాలామంది అలానే డిసిషన్ తీసుకొని సీట్ రాకోకుండా మళ్ళీ ఈ ఇయర్ నా దగ్గర కోచింగ్ తీసుకుంటా అనేసి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. సో అలా మీరు అవ్వద్దు. మీరు 6,500 రూపీస్ అంటే 2 months పాటు క్లాసెస్ వింటారు. 2 months పాటు క్లాసెస్ విని మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అండ్ మంచి ర్యాంక్స్ కూడా మీకు వస్తాయి. కాబట్టి సో మీరు డబ్బులు చూసుకుంటే నాలెడ్జ్ ఎప్పుడు రాదు. అండ్ నేను పెట్టింది కూడా నేను చెప్పేదానికి చాలా అంటే చాలా తక్కువ. అండ్ నేను ప్రతి కాన్సెప్ట్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో నేను ఏ విధంగా చెప్తాను అన్నదానికి నా స్టూడెంట్సే ఒక బెస్ట్ మీకు ఎగ్జాంపుల్. సో ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చదువుకొని నా దగ్గర కోచింగ్కి వచ్చి వాళ్ళు సీట్స్ సంపాదించారంటే మీరు అర్థం చేసుకోండి. అది కూడా చిన్న యూనివర్సిటీస్ కాదు, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారంటే మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఈ యొక్క సబ్జెక్ట్ అని టీచ్ చేయడం జరుగుతుంది అనేది మీకు తెలిసిపోతుంది. అండ్ నేను ఒక పీజీ సెట్కే కాదు, సిఎస్ఆర్ పిహెచ్డి లెవెల్ కాన్సెప్ట్స్, సో పిహెచ్డి లెవెల్ కోచింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో దాంట్లో కూడా మన ఛానల్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు కూడా ఆలోచించుకొని మీరు కట్టేదానికి న్యాయం జరుగుతుందా లేదా మీరు కూడా సెల్ఫ్గా మీరు 1 వీక్ డెమో క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో అంటే మీకు కోచింగ్ ఫీజు వచ్చేసి 6,500, క్లాసెస్ వచ్చేసి మనకి డైలీ ప్రతిరోజు 10:30 నుంచి మార్నింగ్ 10:30 నుంచి 12 వరకు మీకు క్లాసెస్ ఉంటాయి అనమాట. సో 1.5 అవర్ మీకు క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు. ఖచ్చితంగా ఇవి లైవ్ క్లాసెసే. సో నేను రాలేను నాకు క్లాసు అని అనుకుంటే మీరు జాయిన్ అవ్వద్దు. నేను ఖచ్చితంగా క్లాసెస్ రాగలను అనుకుంటే మాత్రమే ఈ యొక్క కోచింగ్లో జాయిన్ అవ్వండి. అండ్ ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి. సో మండే నుంచి సాటర్డే వరకు క్లాసెస్ ఉంటాయి, సండే హాలిడే ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ ఉదయం 10:30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 12 వరకు ఈ యొక్క లైఫ్ సైన్సెస్, బాటనీ అండ్ జువాలజీ కోచింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క 2025 ఎగ్జామ్ రాయాలనుకున్నారో మీ అందరికీ చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇదంతా. సో మీరు ఒకసారి ఆలోచించుకొని మీకు ఓకే అనుకుంటేనే ఈ కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు. సో కోచింగ్లో ఎలా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ లేదు నాకు జెన్యూన్ ఈ ఛానల్ నాకు ఓకే అనిపిస్తుంది అంటే మాత్రం మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డెమో అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు 1,500 రూపీస్ పే చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత మిమ్మల్ని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇస్తాము, గూగుల్ ఫామ్ ఎవరైతే ఫిల్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ గ్రూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ గూగుల్ మీట్ ద్వారా మీకు ప్రతిరోజు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. సో మీరు ఏ కోర్స్ చేయాలనుకున్నా, బాటనీ చేయాలనుకున్నా మీకు 6,500, జువాలజీ అయినా 6,500, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అయినా 6,500, లైసెన్స్ అయినా కానీ 6,500. ఏ కోర్సులో జాయిన్ అయినా సరే మీకు 1,500 రూపీస్ ఫస్ట్ పే చేసుకోవాలి. 1 వీక్ పాటు క్లాసెస్ వినాలి. 1 వీక్ పాటు క్లాసెస్ విని మీకు నచ్చితే రిమైనింగ్ ఫీజు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకున్నాను. ఒకవేళ ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఇది ఉపయోగం లేకుంటే ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఈ యొక్క ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తే 100% వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకున్నాను. సో మొదటిసారి నా ఛానల్ చూస్తే ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి, ఎటువంటి డౌట్స్ రావు. సో ఇది ఒక వీడియో ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ టు ఆల్. అండ్ బుక్స్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. బుక్స్ వచ్చేసి మనమే మెటీరియల్స్ ఇస్తాము. సో ఒక్క ఎంసీక్యూకి సంబంధించిన బుక్స్ మాత్రమే మీరు బై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా మొత్తం మెటీరియల్స్ అన్ని మేమే ఇస్తాము. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎన్ని రూపాయలు కట్టినా కానీ ఇన్ఫర్మేషన్ అనేది, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం చాలా కష్టం కాబట్టి సో దయచేసి ఎక్కువ మంది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ.